99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలో 3వ వార్డు అభ్యర్థి కూసంపూడి మాధురి, 14వ వార్డు అభ్యర్థి కూసంపూడి మహేష్, 18వ వార్డు నాయకులు 7వ వార్డు అభ్యర్థి రామిశెట్టి రాజ్యలక్ష్మిను కలిసి ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందాలని అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో కల్లూరు మున్సిపాలిటీలో భారీ ర్యాలీతో పార్టీ అభ్యర్థుల విజయాన్ని ఆకాంక్షిస్తూ డోర్ టు డోర్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సండ్ర వెంకట వీరయ్య మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం 13వ వార్డులో ఓటర్స్ లిస్టులో ఉన్న కొమ్మేపల్లి వాస్తవ్యులు షేక్ జానీ కుటుంబాన్ని కలుసుకొని ప్రచారం చేసిన కొమ్మేపల్లి నాయకులు ప్రచారంలో భాగంగా 11వ వార్డు కౌన్సిలర్ నాగుల్ మీరాని కలుసుకున్నారు. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 17 మరియు 18 డివిజన్లో కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు గౌరవ శ్రీ తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం 7, 11, 12, 15, 18, 19, 22, 17, 21, 5, 4, 13 వార్డుల్లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు అభ్యర్థులతో కలిసి సుడిగాలి పర్యటన చేసి ప్రతి ఓటర్లను కలుసుకున్నారు. ప్రజలకు స్పష్టంగా వివరించారు. ఎందుకు బీజేపీకి ఓటు వేయాలి, ఎలా ఓటు వేయాలి, బీజేపీకి ఓటు వేస్తే ఏమి లాభం, మరి ప్రజల స్పందన ఏంటో తెలుసా? ఈసారి చదువుకున్న యువతకు అవకాశం, సత్తుపల్లి ప్రజలు గట్టిగా చెప్పారు. ఈసారి చదువుకున్న విద్యావంతులకే, బీజేపీ అభ్యర్థులకే మా ఓటు, అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం. ప్రత్యేకంగా అన్ని వార్డుల్లో బీజేపీ తొలిసారిగా పోటీ చేస్తున్న ప్రజలు ఒక్కటే మాట చెప్పారు, చదువుకున్న యువతనే ఆశీర్వదిస్తాం, ఇదే సత్తుపల్లి ప్రజా తీర్పు అని బీజేపీ నాయకులు తెలిపారు. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.